ప్రైజ్ ద లార్డ్. యేసయ్య అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ వందనములు తెలియపరుస్తూ ఉన్నాం. ఇట్టి రీతిగా మరొక ఉదయము దేవుని సన్నిధానములో నిలిచి దేవుని వాక్యాన్ని ధ్యానము చేసుకోవడానికి ప్రభు మనకు శ్రేష్టమైన సమయాన్ని ఇచ్చినందుకు ప్రభుని స్తుతిస్తూ ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 84వ అధ్యాయము 9వ వాక్యమును ధ్యానం చేసుకుందాం. దేవా, మా కేడెమ దృష్టించుము, నీవు అభిషేకించిన వాని ముఖమును లక్షింపుము. కోరహు కుమారులు ఈ కీర్తనను రాస్తూ ఉన్నారు. దేవుడంటే వారికి ఉన్నటువంటి ఆశను, దేవుని మందిరాభరణములను చూడవలనని, వారికి ఉన్న ఆసక్తిని, జీవము గల దేవుణ్ణి కలుసుకోవాలని, దేవుణ్ణి దర్శించాలని వారికి ఉన్నటువంటి ఆ తపనను బట్టి ఎంతో ఆనందముతో కోరహు కుమారులుంటూ ఈ కీర్తనని రాస్తూ ఉన్నారు. 9వ వచనంలో అంటున్నారు కదా, దేవా మా కేడెమ దృష్టించుము. నిజముగా దేవుడు తన ప్రజలను దృష్టించే దేవుడు. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు, ఆయన దృష్టించే దేవుడు. ఎవరైతే ఆయన ఎడల భయభక్తులు కలిగి ఉంటారో, దేవుని సన్నిధి అంటే భయభక్తులు కలిగి ఉంటారో, వాక్యం అంటే భయభక్తులు కలిగి ఉంటారో, నిజముగా దేవుడు వారిని దృష్టిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 33వ కీర్తన 19వ వచనములో యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీద నిలుచుచున్నది. యెహోవా దృష్టి ఎవరి మీద ఉంటుందంట? ఆయన ఎడల భయభక్తులు గలవారి మీద. ఎవరైతే ఆయన ఎడల భయభక్తులు కలిగి ఉంటారో వారి మీద దేవుని దృష్టి నిలుచుచు ఉన్నది. ఈరోజు ఉదయకాలమే దేవునికి సమయాన్నిచ్చి, దేవునికి ప్రాధాన్యతనిచ్చి, ఆయన సన్నిధిలో దేవుని వాక్కులు వినడానికి నీవు సిద్ధపడుతూ ఉన్నటువంటి నీ పైన నిశ్చయముగా ప్రభువు దృష్టి నిలుచును గాక. హల్లెలూయా. దేవుడు ఎవరిని దృష్టిస్తాడని వాక్యంలో చూసినట్లయితే యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వచనంలో ఒక మాట ఉంటుంది. 2వ లైన్లో, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానిని నేను దృష్టించుచున్నాను. ఎవరినంట దేవుడు దృష్టించేది? ఎవరు దీనుడై నలిగిన హృదయము గలవాడై దేవుని మాట విని వణుకుచు ఉన్న వారిని ఆయన దృష్టిస్తాడంట. వినయము గలవారిని ఆయన దృష్టిస్తాడంట. విరిగి నలిగిన మనస్సు గలవారికి ఆయన సమీపంగా ఉంటాడు కదా. ఎవరైతే నలిగిన హృదయము గలవారై ఆయన వాక్కులకు వణుకుతూ ఉంటారో వారిని దేవుడు దర్శిస్తాడంట. కొంతమంది వారికి ఉన్నటువంటి భక్తిని బట్టి గర్విస్తూ ఉంటారు. లోకాసు సువార్త 18వ అధ్యాయంలో యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పారు. పరిసయ్యుడు, సుంకరి ఇద్దరు ప్రార్థన చేయడానికి వెళ్ళారు. దేవాలయానికి వెళ్ళారు ప్రార్థన చేయడానికి. పరిసయ్యుడు ప్రార్థన చేస్తున్నాడు, నేనెంతో భక్తిగా ఉన్నానని, తాను ఎలా ఉన్నాడో సమస్తం చెప్తూ ఉన్నాడు. అయితే సుంకరి కూడా ప్రార్థన చేస్తున్నాడు. దూరంగా నిల్చుండి ఆకాశం వైపు కనులెత్తి ధైర్యం చాలక రొమ్ము కొట్టుకుంటూ సుంకరి ఇలా ప్రార్థన చేస్తున్నాడు. దేవా, పాపినైన నన్ను కరుణించయ్యా, నన్ను కరుణించయ్యా అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. పరిసయ్యుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? గర్వముతో, ఈ సుంకరి వలనైనను నేను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. కానీ సుంకరి వైపు చూస్తే దూరముగా నిలుచుండి ఆయన ఆకాశము వైపు చూడటానికి ధైర్యము సరిపోక ప్రార్థన చేస్తున్నాడు. రొమ్ము కొట్టుకొనుచు, అయ్యా నేను పాపినయ్యా అని పశ్చాత్తాప హృదయము కలిగి దీనుడై నలిగిన హృదయము గలవాడై ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయితే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, పరిసయ్యుని కంటే సుంకరి నీతిమంతునిగా తీర్చబడి ఇంటికి వెళ్ళాడు. హల్లెలూయా. మన ప్రార్థనలో గర్వం ఉండకూడదు. మన ప్రార్థనలో తగ్గింపు, మన ప్రార్థనలో వినయం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ప్రభు మనల్ని దృష్టిస్తాడు, మనల్ని నీతిమంతులుగా మారుస్తాడు. ఒకవేళ ఈ ఉదయకాల సమయంలో బాధల చేత, అవమానాల చేత, నిందల చేత నలిగిపోయిన, విరిగిపోయినటువంటి స్థితిలో ఈరోజు నీవు ఉన్నావేమో. హృదయపూర్వకంగా నీ విరిగిన ప్రతి పరిస్థితి ఆయన ఎదుట పెట్టు. నలిగిపోయిన పరిస్థితి, బ్రద్దలైన పరిస్థితి ఆయన ఎదుట పెట్టు. నిశ్చయముగా ప్రభు నిన్ను దృష్టించి నీ జీవితాలలో ఒక నూతనమైన స్వభావమును దయచేసి ప్రతి విధమైన నలిగిన స్థితిని ఆయన కొట్టివేయును గాక. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించి మన హృదయములలో ఫలింపచేయును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, కృపగల దేవ, మీకే స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి.
ఎవరైతే దీనుడై నలిగిన హృదయము కలవాడై మీ మాట విని వణుకుచుండునో వానిని నేను దృష్టిస్తాను అని సెలవిచ్చిన దేవా, నిజముగా ప్రభువా, పరిసయ్యునిలా గర్వముతో కూడిన భక్తి కాకుండా సుంకరి వలనే తగ్గింపుతో కూడిన భక్తిని ప్రభువా, తగ్గింపుతో కూడిన విరిగి నలిగిన హృదయముతో కూడినటువంటి ప్రార్థనను మేము మీ ఎదుట పెట్టే కృప దయచేయమని అడుగుచు ఉన్న, ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి జీవితములో ఈ వాక్కులు నెరవేర్చమని అడుగుచు ఉన్న, మీ శక్తితో బలముతో నింపండి, మంచి ఆరోగ్యమును దయచేసి మీ కృప కాపుదల తోడుగా ఉండి నడిపించమని, మహిమ ఘనత ప్రభావములు మీకు మాత్రమే ఆరోపణ చేస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.